మెదక్ లోక్సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు అవకాశం ఇస్తే అత్యుత్తమ సేవలు అందిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పీవీఆర్ ట్రస్ట్ ద్వారా 100 కోట్ల నిధులతో పేద విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యను అందిస్తానన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. మెదక్ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కలెక్టరు అట్లాగే ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఆయన మెదక్తో పాటు అనేక నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్ని కదిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ కాబడ్డారు. ఏమనుకుంటున్నారు మీరు? కలెక్టర్గా, ఒక జాయింట్ కలెక్టర్గా ప్రతి కుటుంబం నాకు తెలుసు. ఇవాళ నాకు ఈ 7 నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం నాకు తెలుసు. దాదాపు కొన్ని చాలా మందిని నేను పేరు పెట్టి పిలవగలుగుతాను. నాకు ప్రతి కుటుంబంలో నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు అందరి నుంచి కూడా స్వాగతం వస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ మీరు మా ఎంబడే సిద్దిపేట జిల్లాలో ఉండే అవకాశం మాకు దక్కింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి ఒక్కరం మీ కొరకు పనిచేస్తాం, ఒక సైనికునిగా పనిచేస్తాం, భారీ మెజారిటీతో గెలిపిస్తాం అనే స్పందన వచ్చింది. అందులో నాకు డౌట్ లేదు. డౌట్ లేకుండా నేను నిర్ణయాలు తీసుకోలేను. నేను అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి నా నిర్ణయం ఎప్పుడు కరెక్టే ఉంటుందనే నమ్మకంతో తిరిగాను. నేను చేసిన పనిని ఈ జిల్లా ప్రజలు ఆస్వాదించినరు. ఈ జిల్లా ప్రజలు నన్ను నమ్మినరు. ఎంపీగా కూడా నన్ను నమ్ముతారనే ఆశ ఉంది. నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వారికి సేవ చేస్తాను. ఆ సేవ నిరూపించడానికే ఈ పీవీఆర్ ట్రస్ట్ పెట్టాను. అలాగే ఒక 7 మనకు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు స్వంత డబ్బు, ఎంపీ ల్యాడ్స్ కాదు, ఎంపీ ఫండ్స్ కావు, స్వంత డబ్బులు, నా కుటుంబ డబ్బులు, మా అన్నలు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, మా ఉమ్మడి కుటుంబంతో వచ్చిన ఆస్తి నుంచి నేను ఇస్తాను. ఆ డబ్బుతో ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ కట్టి అందులో 2 సేవలు అందిస్తూ ఉన్నాను. ఒకటి, పేద ప్రజలకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి నామినల్ కాస్ట్, అంటే కరెంటు బిల్లు, క్లీనింగ్ సరిపోయేంత డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రం రూపాయితోనే, ₹1 ఛార్జ్ చేస్తాను. వాళ్ళ కరెంటు బిల్లు నేనే కడతాను, ప్రతి ఫంక్షన్కి అయ్యే ఖర్చు నేనే పెట్టుకుంటాను. ఖాళీ క్లీనింగ్ అవన్నీ మెయింటెనెన్స్ అంతా తీసుకోను, ఫర్నిచర్ ఇస్తాను. ఖాళీ ₹1 ఛార్జ్ చేస్తాను. ఆ రూపాయి ఎందుకంటే ఆ ఫంక్షన్ అయింది, పలానా రోజు తెలవాలి, ఆ అకౌంట్లో డబ్బు పడాలనే ఉద్దేశంతోనే ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చేది. బట్ అదే ఫంక్షన్ హాల్లో అందరికీ అవకాశం ఉంటుంది, పేద ప్రజలందరికీ అవకాశం ఉంటుంది. పీవీఆర్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్ లోపల వారందరికీ కూడా ఓన్లీ నామినల్ కాస్ట్. బయట ఫంక్షన్ హాల్ ₹1,00,000 తీసుకుంటే 10,000 తీసుకుంటాం, బయట ఫంక్షన్ హాల్ ₹1,50,000 తీసుకుంటే 15,000 తీసుకుంటాం. ఈ విధంగా వారి దగ్గర తీసుకొని ఆ ఫంక్షన్ ట్రస్టులు కడతాం. ఇంకొకటి, నేను మీ వేదిక మీద నా ఓటర్లకు అపీల్ చేసుకుంటున్నా. నేను గెలిచిన 9 నెలల్లో ఈ ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేస్తాను. కట్టడమే కాకుండా వీటి ఇనాగ్రేషన్ చేయడము, వీటిని వినియోగంలోకి తేవడము, కార్యకర్త పిల్లల కుటుంబాల పండుగలకి, కాన్స్టిట్యున్సీలలో నిరుపేద కుటుంబాలందరికీ కూడా ఆ నామినల్ కాస్ట్ లోపల వారందరికీ కూడా అక్కడ వాడుకునే సదుపాయం నేను కల్పిస్తాను. ఇవి 2 ప్రోగ్రామ్స్తో నేను ఇవాళ ముందుకొచ్చాను. కానీ 5 సంవత్సరాలు ఎంపీగా నేను ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి తీసుకొని ప్రజల దగ్గరికి వస్తా, ప్రజల మనిషిగా ఉంటా. నా తదనంతరము 50 సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గాలు నన్ను గుర్తు చేసే విధంగా ఈ నియోజకవర్గంలో నేను ముద్ర వేయాలనేదే నా ఆకాంక్ష తప్పితే నాకు ఇంకేం లేదు. చివరిగా మీరు ఈ ప్రజలకు చేసే అప్పీల్ ఏంటి అంటే, రకరకాల విష ప్రచారాలు చేస్తున్నారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రకరకాల విష ప్రచారాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? విష ప్రయోగాలు నమ్మకండి. మీరు గ్రామాన్ని నుంచి వచ్చి ఒకసారి R&R కాలనీ చూడండి. మీరు విష ప్రయోగంలో యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ రాంగ్ ప్రచారం చెప్తా ఉన్నారు. ఒక్కసారి సోమవారం నాడు కలెక్టరేట్కి వస్తే ప్రజావాణిలో ఏ విధంగా ఉండింది ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కలెక్టర్గా ఉదయం 10ంటికి ప్రజావాణిలోకి వెళ్తే ఫస్ట్ పోయే ఆఫీసర్ని నేను, రాత్రి 11, 12ంటికి ప్రజావాణి తర్వాత సోమవారం నాడు బయటికి వచ్చిన లాస్ట్ ఆఫీసర్ని నేను. నా మనస్సాక్షి చెప్తుంది, నా నుంచి మేము కలిసి పనిచేసిన అధికారులు చెప్తారు, ప్రజాప్రతినిధులు చెప్తారు. ప్రజలు ఎవరైతే
కలెక్టరేట్కి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ చెప్తారు. ఈ విష ప్రచారం ఏదైతే ఉందో ఓటమి భయంతో చేసే ప్రచారం తప్పితే అది నిజంగా వారి గుండెల నుంచి వచ్చే ప్రచారం కాదు. వారిని గుండె మీద చేసుకొని ప్రచారం చేయమనండి, వారు ఆ మాట చెప్పలేరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని దుష్ప్రచారం చేసి గెలవాలనే తపన ఉంటే అట్లాంటి ప్రచారం జరుగుతుంది తప్పితే వాస్తవాలు కాదు. ఈ మెదక్ నియోజకవర్గ ప్రజలు నా మీద ఏ దుష్ప్రచారాన్ని నమ్మరు. ఎందుకంటే 11 సంవత్సరాలు నన్ను చూశారు. ప్రతి కుటుంబం నా కుటుంబమే అయింది. నేను ప్రతి కుటుంబంతో కనెక్ట్ అయ్యా. సో నా మీద అసత్య ప్రచారం చెప్పితే నాకు తెలిసి అయితే ప్రతి అసత్య ప్రచారానికి నాకు ఒక 5,000 ఓట్లు అడిషనల్గా యాడ్ అయితే నాకు బాగా విశ్వాసం ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ఎంత అసత్య ప్రచారం జరిగితే నాకు అన్ని ఓట్లు ఎక్కువ వస్తాయనే నమ్మకం ఉంది. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. తనకు వచ్చేటువంటి ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పీవీఆర్ ట్రస్టును ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ద్వారా ఈ మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పేద ప్రజలకు పేద విద్యార్థులందరికీ కూడా పూర్తిగా ఉచితంగా వాళ్లకు విద్యా సౌకర్యాన్ని కల్పించడానికి తాను అందుకోసం ఒక 100 కోట్లతో ప్రత్యేకంగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తానని చెప్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా 2 కోట్ల రూపాయల నిధులతో కార్యకర్తల కోసం పేద ప్రజల కోసం ఫంక్షన్ హాల్స్ నిర్మించి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. ఇట్లా అనేక కార్యక్రమాలు ఆ పీవీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా చేసి ప్రజల మన్ననలు పొందుతామని చెప్తున్నారు. ఈ ప్రతిపక్షాలు చేసే విష ప్రచారాలకు నమ్మకుండా సంపూర్ణ మద్దతుగా ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తనను గెలిపించాలని చెప్పి అభ్యర్థన చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.